చెవియొక్కి నా ఎద్దకు రండి. ఇప్పుడైనా ఏమంటాడు? ఆత్మ చెప్పే సంగతులు చెవిగలవాడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే సంగతులు చెవిగలవాడు వినుడు గాక. నీ హృదయాన్ని కోరుకునే దేవుడు నీ హృదయంలోకి వెళ్ళే మాటలకు ముందు నీ చెవిని అంటున్నాడు. నీ హృదయంలోకి వెళ్ళే మాటలకు ముందు నా చెవిని అంటున్నాడు. నీ చెవిని ఇస్తే కనుక ఆయన నీతో మాట్లాడతాడు. చదువు. చెవియొక్కి నా ఎద్దకు రండి. మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. వింటే మీరు బ్రతుకుతారు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను. మీతో నేను చేసిన నిత్య నిబంధన ఏంటో తెలుసా? ఈ భూమి మీద ఉన్న అల్పకాలాన్ని మీరు అనుభవించి మరణమైపోయి వేదనపడే నరకంలోకి వెళ్ళిపోతానికి కాదు నా స్వరూపంలో నా పోలిక చేసుకున్నది. మీతో నేను చేసిన నిబంధన ఏంటో తెలుసా? ఎల్లప్పుడూ నాలో ఉంటాను, ఎల్లప్పుడూ నేనుండే చోట ఉండడానికి, మరొకటి నా ఉండే చోట తీసుకెళ్ళడానికి, పరలోకంలో మీరు ఉండడానికి ఆ నిబంధన చేశాను. ఆ నిబంధన సంబంధమైన ఆ ముందు మీరు ఎల్లప్పుడూ గుర్తు చేసుకోవాలని నా రక్తాన్ని పానం చేయమన్నాను, నా శరీరాన్ని మీరు తినమన్నాను. నేను వచ్చే వరకు మరణ పర్యంతం వరకు కూడా దీన్ని కొనసాగించదని నేను చెప్పాను. ఆ నిత్య నిబంధన మర్చిపోయి ఆ నిత్య నిబంధనను గుర్తు చేసుకొని ప్రభు మాట్లాడుతున్నాడు. ఎందుకు అంటే కనుక నువ్వు బ్రతకాలని ఆయన కోరుకుంటున్నాడు. నువ్వు ఎల్లప్పుడూ కూడా ఇవే కాదు బ్రతికే ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. నువ్వు బ్రతకాలంటే కనుక ప్రభు నీతో చెప్తున్న మాట ఏంటంటే నీ చెవి నుంచి నీ చెవిలోకి నా మాటలు ఆలకించమన్నాడు. చాలా మంది వినేవారిగా ఉంటున్నారు కానీ ఆ మాట హృదయంలోనికి వెళ్ళట్లేదు. హృదయంలోనికి వెళ్తే కనుక అనేక మంది ఆ సముద్రం తీరాన్ని ఉన్నారు కానీ ప్రార్థన జరుగుతున్నట్టుని పౌలు గారు చూస్తున్నారట. ప్రార్థన అనేది జరగట్లేదు సరే అని ఆయన ప్రారంభించేశారు. కానీ అక్కడ బీచ్ లో ఉన్న వారందరూ వచ్చారట. కానీ వ్యాపారం చేసుకునే స్త్రీ హృదయం తెరవబడింది. అనేక మంది ఉన్నప్పుడు ఇక అక్కడ రాయబడాలంటే కనుక పేతురు గారు ప్రసంగం చేస్తున్న ఒక ప్రసంగంలో 3,000 మంది మానవులు పొందారని రాయబడింది. అలాగే అనేక మంది ఉన్నప్పుడు అనేక మంది గురించి కూడా రాయలేదు కదా. ఎందుకు ఆ లుదియా గురించి ఎందుకు రాశారు అంటే కనుక అనేక మంది దేవుడి సన్నిధికి వస్తున్నారండి. ఆయన చెవిని ఇవ్వట్లేదు. చెవినిస్తే కనుక లుదియా హృదయం తెరవబడినట్టు ఎప్పుడో నీ హృదయం తెరవబడదు. తెరవబడిన హృదయంలోనికి ప్రభు ఎప్పుడో ప్రవేశించను. అందుకని మీరు బ్రతకాలి అంటే కనుక నా మాటలు పెట్టాలని చెవిని ఇవ్వండి. చదువు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ఏ కృపట? శాశ్వత కృప. దావీదుకు చూపించిన శాశ్వత కృప ఏంటో తెలుసా? ఆయనతోనే కాకుండా ఎల్లప్పుడూ నీ సింహాసనం మీద ఒకడున్న మాటలు చెప్పి తప్పిపోయిన దావీదు వంశం వాళ్ళకి వస్తే సొలొమోను తర్వాత తప్పిపోయిన వారిగానే ఉన్నారు. ఇశ్రాయేలు పరిపాలించే వాళ్ళు ఏమన్నాడు తెలుసా? సొలొమోను కుమారుడు నా తండ్రి నడుగంత నచ్చుకునే అంత బరువు అంటాడు. సొలొమోను అయితే తండ్రి గురించి గుర్తు చేసుకుని నా తండ్రికి తోడైన నీవు నాకు తోడైనకపోతే నీ ప్రజలైన నీ పిల్లలైన ఇశ్రాయేలు పరిపాలించలేను అని చెప్పినప్పుడు ఆయన రాని ఏమైందంటే దేవుడికి అంగీకారమైంది. అందుకే నీ ముందు కానీ నీ తర్వాత అంత జ్ఞానవంతుడు ఉండడు అని చెప్తే తర్వాత తన వంశంలో పుట్టిన కుమారుడు ఎలా ఉన్నారు తెలుసా? తండ్రి చేసిన భక్తిని కానీ నాన్న చేసిన ఆ యథార్థమైన పరిపాలన కానీ చేయకుండా ఒక మామూలుగా ఉన్నారని రాయబడి. అలా తప్పిపోయిన కారణాన్ని బట్టి ఈ నమ్మదగిన దేవుడు చేసిన వాగ్దానం ఏంటో తెలుసా? దావీదులో శాశ్వతమైన కృపను చూపుతానన్న దేవుడు ఆ శాశ్వతమైన కృప ఏంటో తెలుసా? నీ వంశంలో పరిపాలించడానికి రాజు ఒకడు ఉండకమానని చెప్పిన దేవుడు దావీదు మొదలుకొని యోసేపు వరకు వచ్చేసరికి ఆ 14వ తరంలో మరలా ప్రమాణం చేసిన దేవుడే ఆయన వంశంలో పుట్టడానికి ఇష్టపడ్డాడు రాజుగా. యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని జ్ఞానులు అడుగుతారు. చూసారా? ప్రభు వాగ్దానం చేసిన వాడు కనుక మరలా ఇటువంటి తప్పిపోయిన వంశంలో నేనే
నేటి వరకు పరిపాలించే రాజుగా వంశంలో ఉండడానికి ఆయన ఇష్టపడ్డాడు. అలాగే నీకు చూపించిన కృప అదే శాశ్వతమైన కృప అంటున్నాడు. దావీదుని నీ ముందు నా ముందు ఎందుకు పెడతాడు తెలుసా? దావీదుని నేను మర్చిపోయినా, దావీదు తర్వాత వచ్చిన వంశంలో అనేక మంది తప్పిపోయినా కానీ ఆ వంశంలో నేను మర్చిపోయినా, ఆ వంశం మానేనా మానలేదు. అదే దావీదుని గుర్తు చేసుకుంటే ఆ శాశ్వతమైన కృప నీకు నాకు కూడా దేవుడు ఇస్తాడని రాత్రి కాల సమయంలో తెలియజేస్తుంది. మనం తప్పిపోయేవారనే తిరుగుబాటు చేసేవారు, కానీ కృప చూపుడు ఆయన మానలేదు. నేటి వరకు కూడా నేడైనా ఈ నూతన సంవత్సరంలో అయినా ఆ కృపను పుట్టించండి, కృపను జ్ఞాపకం చేసుకోండి. కళ్ళుని చూసే దేవుడు, చెవుడిని వినే దేవుడు, మన అంతరంగ హృదయాల్లో ఉన్న సమస్యలు ఎరిగిన దేవుడు. నేటి వరకు కూడా క్రైస్తవులుగా లేక పిల్లలుగా విశ్వాసులుగా చాలామంది అయిపోతున్నాము అంటే కనుక నీ నా జీవితం మనం పరిశీలన చేసుకుంటే మనలో ఎన్ని మంచాలు, ఎన్ని రాములు, ఎన్ని కమస, ఎన్ని అపవిత్రమైన క్రియలు ఉన్నాయో మనకు తెలుస్తాయి. తర్వాత ఎవరికి తెలుస్తాయి? దేవుడికి తెలుసు. నీకు నువ్వుగా నా పేరుగా పరిశీలన చేసుకుంటే దావీదు అంటున్నాడు, నా బాల్య పాపములు పూర్తిగా గ్రహించలేను. అంటే మనం చేసిన పాపాలు కూడా మనం మర్చిపోతాం, మనం చేసిన తప్పులు కూడా మనము మర్చిపోతాం. కానీ దేవుడి దగ్గర ఉన్న చిట్టాలు అన్నీ ఉంటాయి. ఈ భూమి మీదకి ఆయన స్వరూపంలో చేసి తల్లిదండ్రులు ప్రవేశించి అడుగులందరినీ ఆకారం చేసి పసిగందుగా భూమి మీద పంపించి ఈ శరీరాకృతి నుంచి వయోపరిమితి నిర్ణయించి ఈ భూమి మీద ఇన్ని సంవత్సరాలు వర్తిల్లాలని నా బిడ్డగా బ్రతకాలని సెలవించిన దేవుడు ఆయన అయితే నువ్వు తప్పిపోతూ ఉంటే, ఆయన అయితే తిరుగుబాటు చేస్తూ ఉంటే, ఆయన అయితే రెక్కలు వేస్తూ ఉంటే, ఆయన అయితే అపవిత్రమైన మాటలు సత్సత్తులు బూతులు మాట్లాడుతూ ఉంటే నిన్న దేవుడు నేటి వరకు కూడా నేను ఉంచాను అంటే కనుక కారణం ఏంటి తెలుసా? ఆయన నీతో నిబంధన చేశాడు. ఆయన దావీదుకు సెలవించిన మాట నీకు నాకు సెలవించాడు కనుక అలా ఉంటే శాశ్వతమైన కృపను చూపిస్తున్నాడు. ఇంకా మానవ ఎన్నో సంవత్సరాలైనా ఆ కృపను పుట్టిస్తామని దేవుడు మనకు ఆ కృపను పొడిగిస్తున్నాడు. ఒక 3 మాటలు చెప్పేసి నేను వాక్యాన్ని ముగిస్తాను. నిర్గమకాండ 3వ అధ్యాయం 7వ వచనం. వారు దుఃఖపడిన స్థితి గురించి ప్రభువు మాట్లాడుతున్నారు. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూసితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మరను వింటిని. వారి ఆ బాధను చూశాడు కనుక, మరో వారిని కఠినంగా శిక్షిస్తున్నాడు కనుక దేవుడు ఏం చేశాడు? విడిపించడానికి ఒకవేళ నిందలు నీ యథార్థతను కలిగి ఉంటే, నీ మీద కపటములు వస్తూ ఉంటే కనుక, అన్యాయమైన పనులే, అన్యాయమైన నోరులే నీ మీద మాట్లాడుతుంటే కనుక నేను ఏం చేస్తానంటే దేవుడు విడిపిస్తాడు. అంటే ఇశ్రాయేలు ప్రజలు విడిపించిన దేవుడు ఒకవేళ 430 సంవత్సరాలు విడిచిపెట్టాడు కానీ ఈ జీవిత కాలంలో లేదా మన బ్రతుకు ఈ సంవత్సరం వరకు కూడా మనం విడిచిపెట్టే విడిచిపెట్టాడు. ఆయన కృప మనల్ని దాటిపోలేదు. ఆయన కృప మనకు కలిగే మేలు విడిచిపెట్టారు. చదివిన ఆ మాటలో 10వ వచనం, 14వ అధ్యాయంలో 10వ వచనం చదువుతాం సార్. నా కాల్చారికని నేను అనుకునగా యెహోవా నీ కృపను బలపరుచుచున్నది. రాసుకోండి. మొట్టమొదటిగా యెషయా గ్రంథం 44వ అధ్యాయం 10వ వచనంలో ఆయన కృప మనల్ని ఇంకా విడిచిపోలేదని గుర్తు చేసుకో. రెండవదిగా 34వ సంకీర్తన 18వ వచనంలో ఆయన కృప మనల్ని బలపరుస్తుందని గుర్తు చేసుకోవాలి. చదవండి. కీర్తన గ్రంథం 109వ సంకీర్తన 76వ వచనం. నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించును గాక. మూడవదిగా ఆయన కృప మనల్ని ఏం చేస్తుంది? ఆదరిస్తుంది. ఆయన కృప మనల్ని ఏం చేస్తుంది? ఆదరిస్తుంది. 4వ వచనం కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 21వ వచనం. చదువు ముగించు.
ప్రాకారం గల పట్టణములలో 31వ అధ్యాయం 21వ వచనం. ప్రాకారం గల పట్టణములలో ఉమ్. యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపి ఉన్నాడు. ఆ. ఆయన స్తుతినందును గాక. ఆ కృపను బట్టి నీకు ఏం కలుగజేస్తున్నాడట? సంతోషాన్ని కలుగజేస్తున్నాడు. ప్రాకారంగా పట్టణంలో ఉంటే గొప్పపడుతుందా? గొప్పపడుతుందా? సంతోషం కలిగి ఉందా? నీకు ఏ దిగులు రాదో, ఏ శత్రువు రాడో, నీ చుట్టూ ప్రభువే ప్రాకారం బట్టి అందులో నుంచితే ఏం కలుగుతామంటే సంతోషం కలుగుతుంది. నాలుగవదిగా ఆయన కృప నీకు ఏమి ఇస్తుందంట? సంతోషాన్ని ఇస్తుంది. సంతోషం. ఈ రాత్రి కాల సమయంలో కృప గురించి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, కృప గురించి జ్ఞాపకం చేసుకున్నప్పుడు చూస్తున్న దేవుడు, వింటున్న దేవుడు, మనం చేసిన అతిక్రమ దోషాలను బట్టి, పాపాలను బట్టి, మాట్లాడిన మాటలను బట్టి దేవుడికి కూడా శిక్షించుకున్నట్టుగా వచ్చాడంటే, మరణానికి పాల్పడిన మనం సజీవులుగా ఉన్నామంటే ఆయన కృపే మనల్ని దాటేస్తుంది. అందుకే దావీదుకు చూపించిన శాశ్వతమైన కృప మీకు కూడా ఇస్తానని సెలవించిన దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఈ రాత్రి కాల సమయంలో ఆయన కృప మనల్ని దాటిపోలేదని గుర్తించుకోవాలి. ఆయన కృప మనల్ని దాటిపోలేదని గుర్తించాలి. రెండవదిగా ఆయన కృప మనం ఏం చేస్తుందట? బలపరుస్తుంది. అదే రోజు మనం చదువుకున్నాం కదా, ఆయన కృప మనల్ని బలపరుస్తుంది. మూడవదిగా 119వ సంకీర్తన 76వ వచనంలో ఆయన కృప మనల్ని ఏం చేస్తుంది? ఆదరిస్తుంది. ఆయన కృప మనల్ని ఏం చేస్తుంది? ఆదరిస్తుంది. నాలుగవదిగా 31వ సంకీర్తన 21వ వచనంలో ప్రాకారముగా పట్టణంలో మనం వచ్చినందుకు ఆయన కృప మనకి ఏం చేస్తుందట? సంతోషాన్ని. కృప గురించి చాలా విస్తరించి మాట్లాడుకోవచ్చు. ఆయన ప్రేమ ఎంత ఉన్నతంగా ఉందో ఆయన కృప అంత అపరిమితంగా ఉంది కనుక ప్రేమను వివరించిన వల్ల కాదు కనుక ఆయన కృపను కూడా గుర్తు చేసుకుంటూ ఉంటే మన జీవితంలో మన కళ్ళు చమర్చుకుంటా ఉండదు. ఎందుకంటే ఒకే ఒక్క మాట మనం గుర్తు చేసుకుంటే పాపం వల్ల వచ్చే జీవం ఏది మనం చూసిన పుట్టిన కాడి నుంచి నేటి వరకు కూడా మనం పాపం చేయలేదా?